నా పేరు డిఎస్ అని రాజు. ఇప్పుడు మీరు చూసిన టమాటా వచ్చి సాహో సీడ్ అండి. నేనున్నది ఇప్పుడు భోగారం కీసర మండలం అండి. ఇది మేడ్చల్ మల్కాజిరి జిల్లా అండి. ఈ రైతు పేరు వచ్చి పి నాగరాజు. ఈ నాగరాజు గారు ఏమంటున్నారంటే, ఇంతవరకు ఫర్టిలైజర్ అయితే మేము వాడట్లేదండి. ఫర్టిలైజర్ వాడితే వైరస్ వస్తుంది కాబట్టి ఫర్టిలైజర్ అనేది వాడట్లేదు. మొత్తం మనకి అమినో యూమిక్ ఫాల్విక్ సీడ్ ఉన్న లిక్విడ్ అయితే వాడుతున్నాను. అలాగే మన ఇంట్లో వాడుకున్న ఆయిల్స్ అయితే వాడుతున్నాను. అన్నం నూనె ఆయిల్ అయితే సాయిల్ ఇస్తున్నాను, వారానికి ఒకసారి ఇస్తున్నాను. ఈ యూమిక్ ఫాల్విక్ అనేది అదొకసారి వారంలో ఇస్తున్నానని చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ఫర్టిలైజర్ అయితే వాడొద్దని చెప్తున్నారు. ఫర్టిలైజర్ వాడితే వైరస్ వస్తుంది కాబట్టి నేనైతే వాడట్లేదు. కావాలంటే 14 ఒక 10 రోజులకు ఒకసారి చెట్టు దగ్గర వేస్తున్నానని చెప్తున్నారు. చాలా బాగుందని, క్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు చూసుకునే తప్పతపారుగా ఆయన ఒక 20 డేస్ ఒకసారి, మళ్ళీ ఇంకో 20 అంటే ఒకరోజు 20 రోజుల ముందు, తర్వాత 20 రోజుల ముందు 20 రోజులు మళ్ళీ అలా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అంటే రేట్ అనమాట. అంటే ఒక మంత్ ఒకసారి రేట్లు అయిపోయినా ఇంకో పందిరి వచ్చే రేట్ అనేది వెళ్తాడు. ఇలా చేసుకుంటున్నారు రైతు. మీరు కూడా తప్పకుండా ఇలా మీరు కూడా కర్రలు కూడా ఎక్సలెంట్గా వేసుకున్నారు. 2 కర్రలు పాతుకున్నారు ఇటు సపోర్ట్కి. మళ్ళీ మధ్యలో ప్లాస్టిక్ వైర్ వాడుకున్నారు. మనం గాలి వచ్చినా ఇవైతే పడవండి. మీరు కూడా ప్రతి రైతు ఇలా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.